నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఆయా పార్టీల నేతలతో సమావేశం నిర్వహించిన మున్సిపల్ అధికారులు. పోస్టాఫీస్లో ప్రారంభమైన ఇండియన్ ఫాస్ట్ పేమెంట్ బ్యాంక్. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి విడుదల చేసినటువంటి ఓటర్ జాబితాలో తప్పులు దొర్లాయంటున్న ఆయా పార్టీల నేతలు. విద్యారంగ సమస్యని పరిష్కరించాలంటూ జయశంకర్ జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన ఏబీవీపీ. మొగుళ్లపల్లి మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమం. త్వరలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమవుతుంది. ఈ మేరకు భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ సమ్మయ్య ఆయా పార్టీల నేతలు మున్సిపాలిటీ పాలకవర్గం పదవీకాలం ఈ నెల 2తో ముగిసింది. కాగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం అధికారులకు షెడ్యూల్ విడుదల చేసింది. దీనిలో భాగంగా వార్డుల పునర్విభజన, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా ఓటర్ల గుర్తింపుకు సంబంధించి వార్డుల్లో కులగణన చేపట్టారు అధికారులు. ఈ నేపథ్యంలో భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ సమ్మయ్య అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి అభిప్రాయాలను సేకరించారు. డిలిమినేషన్ 6th to 7th మనం సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత మనకు ఈ ఓటరు జాబితా షెడ్యూల్ ఇచ్చారు మనకు ఎన్నికల కమిషనర్ మరియు మా డిఎంఏ గారు. వారి ఆదేశానుసారము మేము ఇక్కడ జాబితా తయారు చేయడం జరిగింది. ముందుగా అంటే ఆన్లైన్లో టీపోలు దానిలో మేము చేసుకొని తర్వాత జాబితా ప్రింట్ తీసి దాని జాబితాలో ఎస్సీ ఎస్టీ మేము మార్క్ చేసి మేము రాత్రి నిన్న మేము షెడ్యూల్ మాకు అంటే మేము విడుదల చేయడం జరిగింది. ఈరోజు మా షెడ్యూల్ ప్రకారంగా ఈరోజు ఆల్ పార్టీస్తో మీటింగ్ పెట్టమని వాళ్ళ షెడ్యూల్లో ఉన్నది. దాని ప్రకారంగా మీ అందరినీ నిన్ననే మేము కాల్ చేసి చెప్పడం జరిగింది. అందరినీ మిమ్మల్ని ఇక్కడ రావడం కోసం అందరూ కోరడం జరిగింది. అయితే దీంట్లో మేము అన్ని పార్టీలకు మాకు ఇన్స్ట్రక్షన్ ఏంటంటే 1 to 30 వార్డ్స్ ఆల్ పార్టీస్ ఒక్కొక్క సెట్ ఇవ్వమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి మేము ఆల్రెడీ అందులో భాగంగా మేము ఇవన్నీ ఒక పార్టీకి అన్ని ఇచ్చేస్తాం. అంటే 1 to 30 వార్డ్స్ ఇస్తాం. దాంట్లో మీరంటే అంటే వార్డ్ వైజ్గా చేసినాము ఓటర్ లిస్టు. అది దాంట్లో మన ఎస్సీ ఎస్టీ కూడా మేము మార్క్ చేయడం జరిగింది. అది దీంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే మీరు మాకు రిటర్న్లో మాకు రాసి ఇచ్చినట్టయితే మేము ఇవాళ రేపు మేము వాటిని పరిశీలన చేస్తాం. 13వ తారీఖు మేము వాటిని పరిశీలన చేసి మేము 14th రోజు మేము సిడిఎంఏ ఆఫీస్లో మేము సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు లిఖితపూర్వకం రాసిచ్చినట్టయితే మేము దాన్ని మేము చేస్తాం. ఆ పరిధిలో కూడా ఏప్పుడు ఆబ్జెక్షన్ చెప్పమన్నప్పుడు మేము లెటర్ రాసిచ్చాము. ఆ వార్డుకు సంబంధించిన ఓటర్స్ అదే వార్డు చూడండి అవన్నీ భూపాలపల్లిలో ఉన్నాయని కూడా మేము రాసిచ్చాము. దాంట్లో కూడా మీరు పరిధిలోకి తీసుకోలేదు. వార్డుల విభజన చేసారు. దాని ప్రకారం నేను వచ్చి ఒక ఆబ్జెక్షన్ లెటర్ పెట్టాను. ఆకుదారి వార్డులో 3 హౌస్ నెంబర్స్ 9 హౌస్ నెంబర్స్ ఉన్నాయి. అవి వచ్చి వేరే వార్డులో పడతా ఉన్నాయి. వాటికి సంబంధించి మీరు ఏ అద్దెత గీసిరో ఆ అద్దెలో పడిన ఆ ఓట్లు ఉండే విధంగా చూడండి అని ఒక ఆబ్జెక్షన్ లెటర్ పెట్టాను. దానికి సంబంధించి మీరు ఇందులో ఏమి చేయకుండా మళ్ళీ మిగిలిన ఓటర్కి సంబంధించిన ఓటర్స్ స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఎండి బ్లాక్ అని. అవి తీసుకొచ్చి ఇందులో వేసారు ఎండి 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 అని. ఎండి అనేది ఇందులో లేదు, ఒకటో వార్డు పరిధిలో లేదు. మీరు గీసిన బౌండరీ ప్రకారం మరి ఇలా వేసారు ఎండి అనేది లేకుండా ఇందులో ఎందుకు వేసారు మీరు చెప్పడం కాదు. ఎట్లేసిరి అసలు మీ దృష్టికి వచ్చిందో రాలేదో మా దృష్టికి వచ్చింది. కొందరు వ్యక్తులు ప్రభావితం చేసేది ఇది. రాత్రి ఎక్కడెక్కడ సిట్టింగ్ లేదు, ఎవరెవరికి ఎంతెంత ముట్టినాయి అనేది పక్క ఆధారాలు ఉన్నాయి. దాని ఫలితమే దాని ఫలితమే 17 సీరియల్ నెంబర్ ఉంది. ఇక్కడ 17 వచ్చేసి వెల్చనపల్లి. మరి మాకు 17వ వార్డు ఇక్కడ వచ్చేసి జవహర్లాల్ కాలనీ మీరు ఇచ్చిన ప్రకారం
ఇక్కడ చూస్తున్నామో మాకు ఇచ్చిన ఇంకో లిస్టులేమో వెల్చాలపల్లి ఉంది. మరి మేము కన్ఫ్యూజ్ అయ్యాం, మీ దగ్గర మాకు చెప్తారా ఒకసారి చెప్తారా? ఒకసారి చూడండి, మొన్న పేపర్ ప్రకటన కూడా 17వ వార్డు జవహర్లాల్ కాలనీ కింద డిసైడ్ అయింది. ఇక్కడ 17వ వార్డు వచ్చేసి వెల్చాలపల్లి పెద్దకుంటపల్లి ఉంది. మరి 17వ వార్డు పెద్దకుంటపల్లి జవహర్లాల్ కాలనీ వచ్చేసి ఎక్కడెక్కడో ఫస్ట్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాని ప్రకారం చేయండి. అనుకూలంగా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే భూపాలపల్లి ఓటర్ల జాబితాలు తప్పులు దొర్లాయంటున్నారు ఆయా పార్టీల నేతలు. ఈ మేరకు భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించినటువంటి మున్సిపల్ అధికారులు భూపాలపల్లిలోని ఓటర్ల జాబితాను ఆయా పార్టీల నేతల దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఒకే ఇంటి నెంబర్పై 30 ఓట్లు, అదేవిధంగా మరో ఇంటి నెంబర్పై 300 ఓట్లు ఉన్నాయని ఆయా పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇదంతా కూడా సర్వే చేయకుండా ఓటర్ జాబితా రూపొందించినట్లు ఉందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఓటర్ల జాబితాను సవరణ చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని అంటున్నారు. భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో జరగబోయేటువంటి ఎన్నికల్లో భాగంగా మరి నగర పంచాయతీలో ఉన్నటువంటి అధికారులు మరి మొదట్లో ముసాయిదా విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత రెండో విడతగా మరొక ముసాయిదా విడుదల చేయడం జరిగింది. మరి ఈ యొక్క అధికార నిర్లక్ష్యం మూలంగా అనేకమైనటువంటి తప్పులు ఇందులో చేరడం జరిగింది. మేము మొదటిగా ఏదైతే ముసాయిదా విడుదల చేసిరో ఆ ముసాయిదా ఆధారంగానే మరి ఒక ఓటర్ లిస్టు గుర్తించాల్సిన అవసరం ఉందని సందర్భంగా అధికారులను మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు రెవెన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగా మరి నగర పంచాయతీలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం మూలంగా జరగబోయే ఎన్నికలలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురుగాబోతూ ఉన్నాయి. దయచేసి దీనిపై సరిచేసి మొదటిగా ఏవైతే బౌండరీస్ గుర్తించారో ఆ బౌండరీస్ ఆధారంగా మా కాలనీల ఆధారంగా ఆ ఓట్ల ఆధారంగా ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఒక ఓటర్ అప్లై చేసుకుంటే ఈ యొక్క అధికార నిర్లక్ష్యం మూలంగా ఒక సుమారుగా 2-3 వార్డులలో మరి వాళ్ళకు ఓటర్ రావడం జరిగింది. దయచేసి దీనిపై స్పందించి తప్పుల తడకలను గుర్తించి మరి దీన్ని సరి చేయాల్సిన బాధ్యత శ్రద్ధ వీరిపై ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఏదైతే అభ్యంతరాలు వాళ్ళకు సబ్మిట్ చేశామో ఆ అభ్యంతరాలను స్వీకరించి వాటిని తక్షణమే అమలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. లేని ఏడల ఈ యొక్క ఎన్నికలను ఆపి మరి వీటన్నింటినీ తప్పుల తడకలను సరి చేసి పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా మరి భూపాలపల్లిలో ఉన్నటువంటి లోకల్ తరఫున కోరుకుంటున్నాం. భూపాలపల్లిలో ఓటరు జాబితాను వివిధ రాజకీయ పార్టీల ముందు పెట్టినప్పుడు అందులో చాలా తప్పుల తడకగా ఓటర్ లిస్టు ఉందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక వార్డులో 1000 ఓట్లు, ఇంకొక వార్డులో 3000 ఓట్లు చేయడం ఇది చాలా దారుణమైన పరిస్థితిగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఓటర్ లిస్టు సవరణ కూడా తప్పుల తడకగా వాళ్ళు ఇష్టమైన రీతిలో చేయడం జరిగింది. అంతేకాకుండా బీసీ గణన కావచ్చు, ఎస్సీ గణన కావచ్చు, అది సరి అయిన పద్ధతిలో చేయలేదని మేము భావిస్తున్నాం. వీళ్ళు ఇల్లు తిరగకుండా ఆఫీసులో కూర్చొని వాళ్ళకి ఇష్టమైన రీతిలో ఎస్సీ గణన, బీసీ గణన చేయడం జరిగింది. ఈరోజు రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో ఆ తప్పులను మేము వారికి కమిషనర్ గారికి సిబ్బందికి చూపించడం జరిగింది. బీసీ ఉన్న వాళ్ళను ఎస్సీగా, ఎస్సీ ఉన్న వాళ్ళను బీసీగా చూపించి ఇది ఏదో రకంగా దీన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ కనుక ఈ ఓటర్ లిస్టు కనుక మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బంది ఎవరికో ఏదో రకంగా బానిసలుగా తయారై ఎవరో చెప్పిన దాన్ని వారికి అనుకూలంగా చేసినట్టు మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులు పరిగణలోకి తీసుకొని ఓటర్ లిస్టును తక్షణమే సవరించి మరి వార్డుల వారికి విభజన చేయాల్సిందిగా మేము ఈ యొక్క మున్సిపల్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నాం. భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా వీళ్ళు నగర పంచాయతీ వాళ్ళు కమిషనర్ గారు రిలీజ్ చేసినటువంటి లిస్టును చూసినట్టయితే ఎవరో స్వార్థం కోసం చేయించుకున్నట్టుగా కనబడతా ఉంది. ఇక్కడ భూపాలపల్లి మొత్తంలో కూడా ఓట్లను కూడా ఎవరికి సంబంధించిన ఏరియాలో వాళ్ళకి సంబంధించినట్టుగా వాళ్ళను మార్పిడి చేసుకొని ఈరోజు వాళ్ళు గెలుపు దిశగా చేద్దామన్నట్టుగా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసి ఆ కమిషనర్ గారికి తెలియాలి మరి ఈ ఓట్లు ఎందుకు గల్లంతైనాయి, ఇటు నుంచి అటు నుంచి ఇటు ఎందుకు మార్పిడైనాయో అది మాకు తెలియడం లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభ్యంతరం తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా వీళ్ళు ఈరోజు ఏ రకంగానైతే హౌస్ నెంబర్ల ప్రకారంగానే వీళ్ళు ఆ ఓటర్ జాబితాను రిలీజ్ చేయాలి. ఇంకోటి వచ్చేసి ఎవరికైనా కూడా ఏ బూత్లో ఏ వార్డులో ఉన్నప్పటికీ కూడా 1600 ఏ 1600 నుంచి 1700 వరకు కేటాయించినటువంటి ఓట్లు అవి అలాగే ఉండాలి. కానీ ఈరోజు ఒక 3-4 వార్డులలో చూసుకున్నట్టయితే ఒక 3వ వార్డుకి వచ్చేసి ఈరోజు 2900 ఓట్లు వచ్చినాయి. మరి ఇవి ఎందుకు వచ్చినాయి? ఆ 2900 ఓట్లలో ఈరోజు భూపాలపల్లి ప్రాపర్ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఆ భూపాలపల్లి ప్రాపర్కి సంబంధించినటువంటి వార్డు వాళ్ళు అంతమంది ఓటర్లు కూడా అక్కడ లేకుండే. కానీ బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళని మొత్తం కూడా ఇక్కడ వాళ్ళ స్వలాభం కోసం చేసుకున్నటువంటి ఇక్కడ పక్క మాకు
తెలుస్తూ ఉందో కనబడతా ఉన్నది అని చూసినట్టయితే. అదేవిధంగా ఈరోజు ఒక వార్డుకు సంబంధించి ఒక ఇంట్లోకి వచ్చేసి ఒక ఇంటి నెంబర్ మీద ఒక 4-5 ఓట్ల కంటే ఎక్కువ ఉండవి. కానీ ఒక ఇంటి నెంబర్లో ఈరోజు ఈ నగర పంచాయతీ పరిధిలో ఒక ఇంటి నెంబర్ మీద 100 ఓట్లు, 18 ఓట్లు, 20 ఓట్లు, 300 ఓట్లు వస్తున్నాయి. అవి ఏ రకంగా వస్తున్నాయి? దీని మీద మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభ్యంతరం తెలియజేస్తూ ఉన్నాము. దీనిని ఎప్పటికైనా కానీ దీనికి కరెక్ట్ సరి చేయకపోతే ఈ ఎలక్షన్లు ఆపడం కోసం మేము ప్రత్యేకమైన కాంగ్రెస్ పార్టీ తరఫున మరో ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని మరి అన్ని రాజకీయ పార్టీల ముందు మరి ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టును పెట్టడం జరిగింది. ఆ ఓటర్ లిస్టును అన్ని రాజకీయ పార్టీలు పరిశీలిస్తే చాలా తప్పులు మరి కనబడుతున్నాయి. ఒకే ఇంటి నెంబర్ మీద 30 ఓట్లు, ఇంకో ఇంటి నెంబర్ మీద 300 ఓట్లు మరి కేటాయించడం జరిగింది. మరి వీళ్ళు బిఓలు పని చేశారా లేకపోతే ఇంట్లో కూర్చొని మరి రాసిరా అని చెప్పేసి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీగా మేము అభ్యంతరం తెలియజేస్తున్నాం. వెంటనే ఓటర్ లిస్టులు అంతా సవరణ చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ గణన కూడా సవరణ చేసి మరి ఎన్నికలకు సిద్ధం కావాలి. అప్పటి వరకు ఎన్నికలకు పోయే సమస్య లేదని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మన మున్సిపల్ సంబంధించినటువంటి కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. పోస్ట్ ఆఫీస్లో జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా అందుబాటులోకి వచ్చింది. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ప్రారంభమైంది. బ్యాంకింగ్ సేవలన్నీ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా పొందవచ్చు. దీని ద్వారా సేవింగ్స్ ఖాతా తెరిచి బ్యాంకింగ్ సేవలన్నింటినీ కూడా పొందవచ్చు. దీనికి సంబంధించినటువంటి వివరాలను పోస్ట్ ఆఫీస్ అధికారులు వివరించారు. పోస్ట్ ఆఫీస్లో ఇప్పుడు మనం బ్యాంకింగ్ సదుపాయాలు కూడా అన్నీ పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ వాళ్ళది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఓపెన్ అయింది. దీని ద్వారా సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేసి జీరో బ్యాలెన్స్ తోటి సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేసి మనకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఒక బ్యాంక్లో మనం ఏవైతే సదుపాయాలు పొందుతామో అవన్నీ మనం ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఈ మొబైల్ ఫోన్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేయబడుతుంది. ఒక 5 నిమిషాల్లో మీ పోస్ట్ మ్యాన్ కానీ మీ పోస్ట్ మ్యాన్ మీ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఇది ఆన్లైన్ సదుపాయాలు కాబట్టి ఎవరైనా మీరు ఆర్డీ, సుకన్య పోస్ట్ ఆఫీస్లో కట్టే వాళ్ళు ఉంటే అవి మీరు పోస్ట్ ఆఫీస్ దాకా వచ్చి కట్టకుండా మీ మొబైల్ ఫోన్లోనే మీరు పేమెంట్ చేసుకోవచ్చు. అలాగే అన్ని ప్రభుత్వం సంబంధించిన కేసీఆర్ కిట్ కానీ సంబంధించిన వాళ్ళు కానీ రైతు బంధుకు సంబంధించిన స్కీమ్స్ కానీ ఏమున్నా ఈ ఐపీఈబీ ద్వారా మీరు అకౌంట్లో డబ్బులు జమ చేసుకొని మీరు డబ్బులు పోస్ట్ ఆఫీస్లో మీరు తీసుకోవచ్చు. మీకు ఇది జీరో బ్యాలెన్స్ తోటి ఓపెన్ చేయగలిగే అకౌంట్ కాబట్టి మీరు అందరూ ఓపెన్ చేసి ఈ సదుపాయాన్ని మీరు ఉపయోగించుకోవాలి. కానీ ఇంకా డిటిహెచ్ అవన్నీ బిల్స్ కూడా పేమెంట్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడు వేరే అంటే ప్రైవేట్ జస్ట్ ఓన్లీ యాప్సే ఉంటాయి. అవి ఏదైనా ప్రాబ్లం వస్తే మనము వాళ్ళని రీచ్ అవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది. ఇదేంటంటే ఐపీబీ ఏంటంటే ఎవ్రీవేర్ అంటే ఎక్కడైనా పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి అంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి ఆ ప్రాబ్లం ఏమన్నా మీరు సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం ముందు ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. విద్యార్థుల త్యాగాలతో సాధించబడ్డటువంటి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల్ని పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని, దీనికి నిరసనగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులచే పట్టణంలోని డీఈఓ కార్యాలయం ముందు ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఇప్పటికైనా విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల యొక్క ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకొని ఒక తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయిని చూపించిందని చెప్పి ఈ సందర్భంగా ఏబీవీ భావిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఏదైతే లాస్ట్ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గారు ఏదైతే చెప్పిల్లో అక్షయ పాత్ర పథకాన్ని ప్రవేశపెడుతున్నాం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు వరంగా పోతా ఉంది. ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని పథకాన్ని ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ క్లాస్ రూమ్లు, అత్యాధునికమైనటువంటి ల్యాబ్లు, అదే కాకుండా అత్యాధునిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను తీర్చిదిద్దామని హామీ ఇవ్వడం జరిగింది. అది కేవలం పేపర్ ప్రకటనకు మాత్రమే పరిమితమైంది. నేటికి కూడా అది ఆ ప్రకటన ఒక్క అడుగు కూడా ముందుకు వేసి రూపు దాల్చినటువంటి సందర్భాన లేదు. వచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు కూడా ఈ యొక్క అంశాన్ని పక్కకు తోసి కొత్త ఇదే పనికిరాని అంశాల మీద దృష్టి కేంద్రీకరించడం చాలా
సిగ్గుచేటైనటువంటి విషయము. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకునేది ఒకే ఒక సంఘటన. నాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులందరి సహకారంతో ఉద్యమాలు చేసేళ్ళు. నేడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యార్థుల బతుకులను ఆగం చేసే దిశగా ఈరోజు మీరు పనిచేస్తూ ఉన్నారు. ఓడెక్కినాక ఓడమల్లన్న, ఓడదిగినాక బోడమల్లన్న అన్నట్టు ఉన్నది తెలంగాణ ప్రభుత్వం యొక్క వ్యవస్థ. విద్యారంగ వ్యవస్థను ఇప్పటికైనా ప్రక్షాళన చేసి విద్యార్థులకు న్యాయం చేయనట్లయితే రానున్న రోజులలో ఇంకా ఉధృతమైనటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ల జాబితాలో తప్పులు దొరలాయని బీజేపీ అర్బన్ అధ్యక్షులు రాజేందర్ ఆరోపించారు. ఎస్సీ వాళ్లను బీసీలుగా, అదేవిధంగా బీసీలను ఎస్సీలుగా గుర్తించి అధికారులు తప్పుల తడకగా ఓటర్ల జాబితాను రూపొందించారని ఆరోపించారు. దీనికి సంబంధించి కమిషనర్ సమ్మయ్యకు వారు వినతి పత్రం అందించారు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను పిలిపించి మరి ఎన్నికల అధికారి కమిషనర్ గారు రిజర్వేషన్ల ఓటర్ లిస్టు మాకు ముందుంచడం జరిగింది. అందులో అన్ని తప్పిదాలే జరిగినాయి. ఎస్సీ వాళ్ళను బీసీలుగా, బీసీ వాళ్ళను ఎస్సీలుగా గుర్తించి మరి ఈ రోజున రిజర్వేషన్లను చేపట్టాలని ఒక అడ్డదారిన అధికారులు మరి ఈ యొక్క ప్రక్రియను చేపట్టారని మేము ఆరోపిస్తున్నాం. ఎందుకంటే మరి ఓటర్ లిస్టు చూస్తే అందులో కనిపిస్తున్నాయి. ఎస్సీకి సంబంధించిన వ్యక్తిని బీసీగా, బీసీకి సంబంధించిన వ్యక్తిని ఎస్సీగా మరి ఈ రోజున సర్వే చేపట్టడం జరిగింది. మేము ఒకటే మొదటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారికి మరి గతంలో పాలన చేసినటువంటి ప్రతినిధులకు కూడా చెప్పడం జరిగింది. భూపాల్పల్లిలో ఒక వార్డులో ఉండాల్సినటువంటి ఓటర్లు ఒక వార్డులో ఉండడం లేదు. హౌస్ టు హౌస్ ఓటర్లు ఉండడం లేదు. ముందుగా ఈ చర్య చేపట్టండి. ఇక్కడ గెలిచినటువంటి అభ్యర్థి అక్కడ ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయడం లేదు. ఎందుకంటే అక్కడ గెలిచినటువంటి వార్డు మెంబర్కు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు మాకు ఓటేయలేదు, మాకు వేరే వాళ్ళు ఓటేసిండ్రు అని ఈ విధంగా చెప్పి మరి గెలిచినటువంటి కౌన్సిలర్లు వారికి సేవ చేయడం లేదు. ఈ విషయాన్ని పదే పదే మేము ఇక్కడ స్థానిక కమిషనర్కు మరి ఇక్కడ ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మరి ఎన్నికలు రేపో మాపో అని ఎన్నికల ప్రకటన చేయబోతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం భూపాల్పల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజల గొంతు కోయాలని చూస్తున్నదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి మీరు ఎన్నికలు నిర్వహించేది అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు సేవ చేయడానికా, లేకుంటే మీరు గెలిచే అధికారాన్ని అనుభవించడానికా? వేలు సంపాదించుకున్నారు తప్ప ఈ రోజున ఏ ఒక్క కాలనీలో కూడా ఏ ఒక్క కౌన్సిలర్ పూర్తిగా సేవ చేయలేదు. ఎందుకంటే ఎవరైనా పోయి అడిగితే నువ్వు మా వార్డు వ్యక్తివి కాదు, నీ ఓటు నా వార్డులో ఉందా చెప్పని అంటున్నారు. ముందుగా మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్నికలకి ఇట్లా నిర్వహిస్తే తప్పకుండా హౌస్ టు హౌస్ ఓటర్ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విషయాన్ని మేము ఎన్నికల అధికారికి, కమిషనర్ గారికి రాతపూర్వకంగా కూడా ఈ రోజున మేము ఇస్తున్నాం. తప్పకుండా మరి ఈ ప్రక్రియని ఏ విధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందో కూడా మేము భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో మరి పక్కా మరి జరిగే విధంగా తెలియజేస్తున్నాం. మొగుళ్లపల్లి మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఎంపీడీఓ ధనలక్ష్మి అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ సదయ్య, ఎంపీపీ సుజాత హాజరయ్యారు. ఈ సందర్భంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. ఆకుపచ్చ పొద్దు పొడిచి ఆకాశం మురిసేలా, మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా, కదులు 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 నువ్వేరా మొదలు, కానిదంటూ ఏమున్నది కార్యదీక్ష చాలు. ఇది మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ హరితహారణ కార్యక్రమం ద్వారా మనకు ఇప్పటికే వర్షాలు దెబ్బతినిపోతుంది. ఒక మినిమంగా నెల రోజుల కాలం పోయింది. కాబట్టి చెట్లు పెంచుకోవడం ద్వారా రేపు వర్షాలకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటాయి. దాంతోపాటుగా వాయు కాలుష్యం, గని కాలుష్యం, అట్లాగనే వాహన కాలుష్యం, రకరకాల కాలుష్యం ద్వారా ఇలా యోజన పూర్వ దెబ్బతిని వాతావరణం దెబ్బతింటుంది. కాబట్టి వీటి ద్వారా కొంత మనం నివారించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా వీటిని చెట్లు పెట్టడమే కాకుండా చెట్లను కాపాడుకోవడం అంతే ముఖ్యం. చెట్లు పెట్టడం ఎంత ముఖ్యం, కాపాడుకోవడం ముఖ్యం. మళ్ళీ సంవత్సరం వరకు ఈ చెట్లు
పెరిగి పెద్ద చేయాల్సిన బాధ్యత ఈ స్కూల్నే ఫస్ట్ పెట్టుతున్నారు కాబట్టి స్కూల్ యజమాన్యాన్ని తప్పకుండా బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాం. చెట్లు పెట్టుకోవాలి, చెట్లు పెట్టగానే వదిలేయద్దు, అప్పుడప్పుడు వచ్చి చూసుకోవాలి. చెట్ల వల్ల మనకి ఎన్నో లాభాలు, పంటలు పండితేనే ప్రజలు అందరం బతుకుతాం. పిహెచ్ఎస్ హై స్కూల్ నందు తెలంగాణ హరితహారం సంబంధించి ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన మండల పరిషత్ ఎంపీపీ గారు మరియు మన మండలం సంబంధించిన జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీలు, అందరు సర్పంచులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క స్కూల్ ఆవరణందు పెట్టడం జరిగింది. దీన్ని అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, అందరూ ప్రజాప్రతినిధులు, పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున చేపట్టి విజయవంతం చేయాలని నేను మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా మరియు మా ఎన్ఆర్ఈజెస్ తరఫున అందరినీ కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్యను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కారణంగా సోదాలు చేసినటువంటి ఏసీబీ అధికారులు తహసీల్దార్ లావణ్యను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో సోదాలు చేసినటువంటి అధికారులు 93,50,000 నగదుతో పాటు 400 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇదే కార్యాలయంలో 4 లక్షల లంచం తీసుకున్నటువంటి వీఆర్ఓ అంతయ్యకు సంబంధించి లావణ్య హస్తం ఉందని అధికారులు గుర్తించారు. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.